హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనం కాబూలి చనాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలి చనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, తేజ్ పత్తా, అది బిర్యానీ ఆకు అండి, ఉల్లిపాయలు, పసుపు, నెక్స్ట్ ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి. కాబూలి చనా ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగుంటుందండి. 6 to 10 hours నాన్న చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇక బాయిల్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా మనము మసాలా ప్రిపేర్ చేసుకొని శనగలు వేసేసుకుందాం. కాబూలి శనగలు, ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసుకోవాలండి. ఆయిల్లో బాగా వేగాలండి ఆనియన్స్. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను లైట్గా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. కొంతసేపు మూత పెట్టైనా మగ్గరించుకుంటే బాగుంటుంది. బాగా డీప్ ఫ్రై అవుతాయి ఆనియన్స్. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాము. టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి, సాఫ్ట్గా. రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందాము. టొమాటోస్ మగ్గాలంటే టైం పడుతుంది కదా, సో ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 2 minutes అలా మగ్గనిచ్చి మనం ప్లేట్ తీసి కలిపెట్టుకుందాము. ఇంచుమించు టొమాటోస్ బాగా మెత్తగా అయిపోయాయి. నెక్స్ట్ కారం వేసుకుందాము. గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకొని మసాలా బాగా కుక్ అయ్యేటట్టు చూసుకుందాము. మిక్స్ అయిపోవాలి మొత్తము. ఈ మసాలా బాగా కుక్ అయితే టేస్ట్ బాగా వస్తుంది, చోలే కర్రీ టేస్ట్. నెక్స్ట్ చోలే యాడ్ చేసుకుందాము. తగినన్ని వాటర్ వేసేసుకుందాము. లైట్గా కొత్తిమీర తరుగు వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా అంతా కలిపెట్టేసి కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనము చోలే జస్ట్ నానబెట్టిన చోలే వేసాం కాబట్టి ఒక 3 to 4 విజిల్స్ వస్తే ఎంతో టేస్టీ చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనము చపాతీ కానీ, దోశ కానీ, అన్నంతో కానీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పెసరట్టు వేసానండి. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికాయి. టేస్టీ చోలే కర్రీ రెడీ అండి. హాట్గా ఈ వింటర్లో సూపర్గా ఉంటుంది.